రెండు ముఖాలతో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చు చోటు ఇది. ఇప్పటికీ సీతమ్మ తల్లి కన్నీటి చారులు కనిపించే చోటు ఇది. ఒక ముఖం ఆంజనేయుడుగా, మరొక ముఖం నరసింహుడుగా, శంకు చక్రాలు ధరించి హృదయంలో సీతారాముల్ని కలిగి ఉన్న అంజనగా పిలువబడే కొండగట్టు ఆలయం నేటికీ దేవతలు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారని అందుకే ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. వేతాల స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. అరణ్యవాస సమయంలో రామయ్య కష్టాలు చూసి బాధపడ్డ సీతమ్మ తల్లి కన్నీటి పర్యంతం అయ్యారట. అందుకే ఇక్కడ సీతమ్మ తల్లి కన్నీటి చారులు కనిపిస్తాయి. 40 రోజులు కొండగట్టు అంజనను కొలుచుకుంటే తప్పకుండా సంతానం ప్రసాదిస్తారని చెప్పుకుంటారు. గాలిని సోకిన వారికి విముక్తి దొరుకుతుంది. ఎలాంటి అనారోగ్యమైన దూరమైపోతుంది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు 15 కిలోమీటర్ దూరంలో ముత్యంపేట అనే ఊరు ఆంజనేయ స్వామి వారు సంజీవిని పర్వతాన్ని తీసుకువెళ్లేటప్పుడు అందులో కొంత భాగం ఇక్కడ పడి అదే కొండగట్టుగా రూపాంతరం చెందింది. ఇక్కడ అంజన్న స్వయంభుగా వెలిశారు. అడిగిన వారికి లేదనకుండా కోరిన కోరికలు తీర్చే స్వామిగా రూపాంతరం చెందారు.